ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ ఈరోజు ఏం వండుతున్నాను చూడండి. ఇది బిర్యానీకి నేను ఇంకా ఆయిల్లో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఆలు, ఇంకా లవంగ్, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది బిర్యానీ కోసము. ఇక్కడనేమో చికెన్ కర్రీ కోసం ఇందులో ఉల్లిపాయలు వేయించుతున్నాను చూడండి. ఇది చికెన్ కర్రీ కోసం నూనెలో ఉల్లిపాయలు, లవంగాలు అన్నీ వేసాను. ఇది చికెన్ కర్రీకి, ఇది బిర్యానీ రైస్కి రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బిర్యానీ రైస్కి ఓకేనా. चिकन करी में प्याज डाला, तेज पत्ता, लवंग, दालचीनी चक्का होता है वो पूरा डाल दिया. अभी प्याज अच्छे से पकाना है, थोड़ा अच्छे से होना चाहिए. మంచిగా కావాలి. ఇది ఎంత ఈ కాలినాక ప్యాజ్ ఫ్రై అయినాక అప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. ఇందులో నేను చికెన్ మే పూరా మిక్స్ करके బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఇలా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయ్యాక నేను సాల్ట్ కూడా వేసాను ఇందులో. సాల్ట్ भी डाल दिया. थोड़ा सा पकाना है इसका. 3 ग्लास ऑफ बासमती राइस धोलाई करके अच्छे रख दिया. అంటే కడిగి పెట్టుకున్నాను మొత్తము. ఇప్పుడు నేను ఈ చెంబుతోటి 3 గ్లాసులు బియ్యం వేసాను కదా, 3 గ్లాసులు ఈ చెంబుతోటి నేను 3 వేస్తున్నాను. 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. చూడండి 3 చెంబులు వాటర్ వేయాలి. 3 చెంబులు వాటర్ ఇంకొకటి వేస్తాను చూడండి. ఇది సెకండ్ గ్లాసు ఇస్తాను చూడండి. ఇస్తున్నాను కదా చూడండి. 2 అయినాయి కదా. ఇప్పుడు ఇంకొక చెంబు వేయాలి వాటర్. 2 వేసాను, ఇంకొకటి ఇప్పుడు 3 చెంబులు వాటర్ నేను వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను వేసేసాను. 3 చెంబులు వాటర్ వేసేసాను ఓకేనా. ఇలా బియ్యం కలిపి పెట్టేశాను అని ఇది రైస్ కుక్కర్లో పెట్టిస్తాను ఫ్రెండ్స్. ఇది నేను మూత పెట్టేస్తున్నాను దీంట్లో. ఇది స్విచ్ ఆన్ చేస్తే ఇది అయిపోతుంది. ఇంకా ఓకేనా. ఇది ఇలా ఆన్ చేసి పెట్టేస్తే ఇది అయిపోతుంది. ఇప్పుడు చికెన్ కర్రీ में प्याज डाला, तेज पत्ता, लवंग, दालचीनी चक्का होता है वो पूरा डाल दिया. अभी प्याज अच्छे से पकाना है, थोड़ा अच्छे से होना चाहिए. మంచిగా కావాలి. ఇది ఎంత ఈ కాలినాక ప్యాజ్ ఫ్రై అయినాక అప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. ఇందులో నేను చికెన్ में पूरा मिक्स करके चिकन में मसाला पूरा डाल के रख दिया. मिर्ची पाउडर, हल्दी और नमक, मसाला सब कुछ डाल के मिला के रख दिया. మొత్తం అన్నీ కలిపి పెట్టాను మసాలా. ఇంకా చికెన్ ఉడుకుతుంది. మనం ఇలా కొత్తిమీర, పుదీనా వేసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ చికెన్ మగ్గుతుంది అని పుదీనా అన్నీ వేసాం కదా చూడండి. అన్నీ వేసాం కదా ఇందులో చూపిస్తాను చూడండి. ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు ఇది మగ్గుతుంటుంది. మనం దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా సిమ్లో పెట్టుకొని దీనిపైన నేను వాటర్ వేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు పుదీనా కూడా వేస్తున్నాను నేను. పుదీనా చూడండి, కర్రీలో పుదీనా కూడా వేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది. పుదీనా వేస్తే టేస్టీగా ఉంటుంది ఓకేనా. పుదీనా వేసి కలిపి పెట్టుకోండి. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొత్తిమీర వేసేస్తున్నాను ఇందులో చూడండి ఓకేనా. కొత్తిమీర వేసేసి బాగా కలపాలి ఓకేనా. నేను కలుపుతాను. చికెన్ మసాలా వేస్తున్నాను ఓకేనా. చికెన్ మసాలా వేసుకోవాలి చూడండి. ఒకసారి మూత తీసి చూద్దాము. తీసేసి వాటర్ ఉన్నాయి కొంచెం ఉన్నాయి ఫ్రెండ్స్. మూత తీసాను చూడండి. కర్రీ ఎలా అయిందో బాగా వచ్చింది కర్రీ. మంచిగా ఉంది. మీకు చూపిస్తాను చూడండి ఇలా అవుతుంది కర్రీ.
ఇప్పుడు కొబ్బరి పొడి వేసి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కోకోనట్ పౌడర్ వేద్దాం. ఎండిపోయింది కదా నారియల్ పౌడర్ వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కోకోనట్ పౌడర్ వేసాం కదా, ఇంకా ఒకసారి మూత పెట్టి ఉంచుదాము. ఉడుకుతుంది, ఇంకా ఉడకలేదు, కొద్దిగా ఉడకాలి. వేడి ఉంది, కొంచెం ఉడకాలి, కాలుతుంది. గరం ఉంది, చేయబట్టే కొట్టింది. వీళ్ళు స్పూన్తో ఉడకాలి ఇంకా. ఓకేనా, అందుకే నేను మళ్ళీ అదే వాటర్ ఉన్నాయి కదా ఈ గిన్నెలో, ఇదే వాటర్ వేస్తాను నేను. ఫ్రెండ్స్ ఇంకా కర్రీ ఉడికిపోవచ్చు. ఇది మనం మూత తీసి చూస్తాను ఫ్రెండ్స్. ఇంకా కర్రీ అయిపోయింది, ఇంకా నేను ఆఫ్ చేశాను. చూడండి ఎలా ఉందో కర్రీ, చూడండి ఇలా ఉంటుంది, టేస్టీగా ఉంది. ఇంకో వాటర్ మనం వేయకపోయినా అందులోంచి వాటర్ వచ్చేసాయి, బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ, బిర్యానీ రైస్ బి రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్, షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్.